ఏంటి మధు, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ ఓబుల్ రెడ్డికి ఇచ్చిన డీల్ గురించా? డీలా? డీల్ ఏంటి? ఏం మాట్లాడుతున్నాను? డీల్ గురించి మర్చిపోయావా మధు? ఆ ఓబుల్ రెడ్డికి అత్తయ్యని కిడ్నాప్ చేయమని డీల్ ఇచ్చావు కదా. కిడ్నాప్ చేస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పినట్టున్నావు. సింధు, నోటికొచ్చినట్టు మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. పావుకి పాలు పోసి పెంచినా దాని కోరల్లో విషం మాయం అవ్వనట్టు ఈ ఇంట్లో నిన్ను ఎన్నిసార్లు క్షమించి స్థానం ఇస్తున్నా నీ బుద్ధి మాత్రం మారదు. అత్తయ్యని కిడ్నాప్ చేయించడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావని నాకు తెలుసు. ఇప్పటికే మావయ్యని పోగొట్టుకున్నా. ఈ ఇంటికి మిగిలిన పెద్ద దిక్కు అత్తయ్య ఒక్కతే. తనకి నువ్వు ఎలాంటి హాని తలపెట్టాలని చూసినా నేను ఊరుకోను మధు, చంపి పారేస్తాను. ఏంటి అత్తయ్య అత్తయ్య అని భజన చేస్తున్నావు? తను నువ్వేదో సఖ్యంగా ఉన్నట్టు. సఖ్యంగా లేకపోతే నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? తను నాకు అత్తయ్యే కాదు, అమ్మతో సమానం. నేను చేసిన కొన్ని పనులు అత్తయ్యకి నన్ను దూరం చెయ్యొచ్చు, అంతేకాని నేను అత్తయ్యకి ఎప్పటికీ దూరం కాను. గుర్తుపెట్టుకో. అయినా అత్తయ్యకి మనం తప్ప ఎవరున్నారు? ఈ ఇంటి కోడళ్ళం మనం. ఈ ఇంటిని మనం కాపాడుకోవాలి. నీళ్ళ రోడ్డు మీద పెట్టకూడదు. అసలు ఏం కావాలి నీకు? డబ్బా? చెప్పు, ఎంత కావాలి? దాంతో ఎంతకాలం బతుకుతావు? ఈరోజు నీకంటూ ఎవ్వరూ లేకపోతే భయపడి తలదాచుకున్నావే ఈ ఇల్లు. ప్రతి ఒక్కళ్ళకి అది కావాలి. నా ఇల్లు అని చెప్పుకునే ఇల్లు, నా మనుషులు అని చెప్పుకునే వాళ్ళు లేకపోతే నీకు ఎంత డబ్బున్నా అనాథలా మిగిలిపోతావు. చస్తే నీకు తలకొరివి పెట్టడానికి కూడా ఎవరూ ఉండరు. ఇకనైనా మారు మధు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకో. లేదంటే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తాను. దాము, ఇది ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అయినా ఇంకెందుకు భరించాలి దీన్ని? మధు, నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేయటానికి నాకు క్షణం పట్టదు. కానీ నేను గెంటేస్తే వెళ్ళటానికి నీకు పుట్టిల్లు కూడా లేదని ఆలోచించి ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నాను.